రాకాస ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. థియేటర్లో ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. ప్రొడ్యూసర్ బై మన నిహారిక కొడిదేల గారు, మీకు తెలిసే ఉంటుంది, అండ్ డైరెక్టర్ బై మన మానస గారు. ఎనీవేస్ ఫిలిం అనేది నాకే అనిపించింది అని మాట్లాడుకుంటే నాకైతే నచ్చింది. నిజం చెప్పాలంటే లైక్ సెకండ్ హాఫ్ తో పోల్చుకుంటే ఆ కామెడీ పరంగా కానివచ్చు అండ్ ఇలా కొంచెం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగా ఎంటర్టైన్ చేసిందని చెప్పొచ్చు నా వరకు చెప్పుకోవాలంటే. అండ్ స్టార్ కాస్ట్ బై మన సంగీత్ శోభన్, నయనాల సారిక అండ్ గెటప్ సీను, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ గారు, తనిఖీల భరణి గారు, ఇలా మాట్లాడుకుంటే లాట్ మోర్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ బై ఫిల్మ్ లో. సో నాకైతే నచ్చిందని చెప్పొచ్చు. అసలు స్టోరీ ప్లాట్ ఎలా ఉంటుందని అంటే అసలైన స్టోరీ చెప్పదలుచుకోలేను. మన సుకన్య అనే ఒక అమ్మాయి కోసం మన హీరో ఫారెన్ నుంచి అయితే వస్తాడు, అదే మన వీరబాబు. సో తన కోసం వచ్చిన తర్వాత అసలుకి ఏమైంది ఏందనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అంటే తన ఊళ్ళో ఆ విలేజ్ లో ఎంటర్ అయిన తర్వాత ఇదన్నట్టు ప్లాట్. అసలైన ప్లాట్ అయితే ఇది కాదు, బట్ మీరు ఫిలిం చూసి తెలుసుకోండి మీకు చెప్పినట్టు. ఎందుకంటే అది కూడా రివీల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కొంచెం బాగుండదు. సో దట్స్ వై నేను చెప్పినట్టు చెప్పాను. ఇదన్నట్టు మెయిన్గా అసలుకి ఈ ఫిలింలో నాకు నచ్చిన పొజిషన్స్ ఏమైనా ఉన్నాయంటే పాజిటివ్ విషయానికి వస్తే గెటప్ సింగర్ బై ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లా ఒక రేంజ్లో అయితే కామెడీతో ఆడుకున్నారని చెప్పొచ్చు. అఫ్కోర్స్ మన సంజీవ్ శోభన్ గారు కూడా సూపర్ యాక్టింగ్ అండ్ ఒక్కొక్క పంచ్ మాత్రం అదిరిపోయింది చెప్పొచ్చు. నాకు కనెక్ట్ అయింది. కొంతమందికి ఇది ఏదో ర్యాండమ్గా వచ్చినట్టు అన్నట్టు అనిపించచ్చు. మీకు కనెక్ట్ అయితే మీకు డెఫినెట్లీ ఫిలిం నచ్చుతుందని చెప్పచ్చు. ఇది కామెడీ పరంగా చూసుకుంటే ఓకే. ఈ పాట పక్కకి పెడితే ఒక కోట, ఆ కోటలో ఒక రాక్షసుడు అనే లైన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ లైన్ కనుక మీకు కనెక్ట్ అయితే అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని అయితే మీకు చాలా చాలా పెంచుతుంది. అది మాత్రం సెకండ్ హాఫ్లో చాలా బాగా ప్రాపర్గా చూపెట్టారు. అంటే ఎక్కడ కూడా లైక్ ఇదేదో నెక్స్ట్ ఏముందిరా గింతనా అన్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ అలా కాకుండా అక్కడ కామెడీని యూటిలైజ్ చేస్తూ మన వెన్నెల కిషోర్ గారిని మెయిన్గా సెకండ్ హాఫ్లో యూజ్ చేస్తూ అది చాలా బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు. అక్కడ మాత్రం ఆ ప్రోగ్రెస్ మాత్రం చాలా బాగా సెట్ అయింది, నాకు నచ్చింది. అందుకనే ఫస్ట్ హాఫ్ కామెడీ పరంగా నచ్చుతుంది, సెకండ్ హాఫ్ ఈ ఇంట్రెస్ట్, ఈ వైబ్ అండ్ కామెడీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి అయితే నచ్చింది. అండ్ ఇక క్లైమాక్స్ పోషన్ అబ్బాయి అక్కడ కూడా ఏదో రొటీన్ పెడతారేమో అనుకున్నాను. అఫ్కోర్స్ ఒక కిడ్, ఆమెకు ఒక ఎమోషనల్ అండ్ ఈ రాక్షసుడికి ఇలాంటి పెట్టారు, అట్లని కాదు. కానీ పెట్టిన తర్వాత కూడా అక్కడ మన వెన్నెల కిషోర్ గారు అండ్ గెటప్ సీన్ గారు చేసే కామెడీ ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్. నాకు నచ్చింది. సో అది ఎంతమందికి కనెక్ట్ అవుతుందో తెలియదు, ఎంతమందికి కనెక్ట్ కాదో తెలీదు. సో ఇలా అయితే ఉండొచ్చు అని చెప్పచ్చు. ఇక మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే హీరోకి ఒక సాంగ్, హీరోయిన్కి ఒక సాంగ్, యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లో అండ్ ఒక బలికి సంబంధించి ఒక సాంగ్ ఇలా అయితే పెట్టారని చెప్పొచ్చు. ఇక లాస్ట్లో క్లైమాక్స్లో ఒక నార్మల్ సాంగ్ అయితే అది ఎమోషనల్ టచ్కి అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. బట్ అదంతా వర్కౌట్ కాదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఆఫ్ దట్ సాంగ్ అన్నట్టు నా ఫీలింగ్. అండ్ ఇక ఫిలిం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మన సంగీత్ శోభన్ గారు యాక్టింగ్ కానిచ్చు, పర్ఫార్మెన్స్ కానిచ్చు, అండ్ అదర్ క్యారెక్టర్స్ కానియచ్చు, అందరూ వాళ్ళ రోల్లో వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు ఈ ఫిలింలో. అండ్ ఆ విలేజ్ డ్రాప్ కానియచ్చు, ఆ గ్రాఫిక్స్ పరంగా కానియచ్చు, మూవీకి తగ్గట్టయితే ఆ ప్రొడక్షన్ వాల్యూకి తగ్గట్టయితే సెట్ అయింది, సరిపోద్ది అనే ఫీలింగ్ అయితే అనిపించింది ఆఫ్టర్ ఫిలింగ్. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే దీనికి సీక్వెల్ ఎందుకు అన్నట్టు అనిపించింది. అంటే పార్ట్ 2 ఏమైనా ప్లానింగ్ ఉందా? లాస్ట్లో ఎండ్లో వేసారు భయ్య. ఈవెన్చువల్లీ ఇదన్నట్టు ఫిలిం రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.